కండిషన్స్ మనం ఎంత నెగ్లెక్ట్ చేస్తే అంత ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది ప్రాబ్లము. సో మీ మజిల్స్ చాలా స్టిఫ్ టైట్ అయిపోతాయి. సో ఫస్ట్ అక్యూట్గా పెయిన్ తక్కువ ఉన్నప్పుడే డెఫినెట్గా మీరు కేర్ తీసుకోవాలి. మీ బాడీలో ఏం జరుగుతుందో మీరు పట్టించుకోవాలి. ఖచ్చితంగా ఇనిషియల్ స్టేజెస్లోనే వచ్చి ట్రీట్మెంట్ తీసుకోండి, మీకు చాలా త్వరగా నయం అయిపోతుంది. సో డెఫినెట్లీ ఫిజియోకి రండి. ఉట్టి పెయిన్ కిల్లర్స్ వీటి వల్ల మీకు మీ స్ట్రెంగ్త్ అనేది పెరగదు. సో పెయిన్ కిల్లర్స్ ఇట్స్ ఎ టెంపరీ రిలీఫ్. మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఒక పర్మనెంట్ సొల్యూషన్. సో డెఫినెట్గా ఎక్సర్సైజెస్ మట్టుకే మీకు పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వగలుగుతాయి. సో మీరు ఎక్సర్సైజెస్ చేస్తే మీ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఫస్ట్ ఒక ఫిజియో సూపర్విజన్లో రండి. ఫిజియో సూపర్విజన్లో మంచి మంచి ఎక్సర్సైజెస్ చేసుకోండి. అప్డేటెడ్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్స్ ఇప్పుడు మనకు అవైలబిలిటీ అందుబాటులో ఉన్నాయి. వాటన్నిటినీ చేసుకొని ఎక్సర్సైజ్ నేర్చుకోండి. డెఫినెట్లీ ఎవ్రీ పర్సన్ డేలో కంపల్సరీ మనం ఒక పూట అన్నం ఎలా తింటాం, పొద్దున మధ్యాహ్నం రాత్రి, ఒక పూట మీరు కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాలి. చేసుకుంటే డెఫినెట్గా మీరు మీ ఏజింగ్ని మీరు ప్రివెంట్ చేసుకుంటారు. మీ పెయిన్స్, మీ ప్రాబ్లమ్స్ అన్ని మీరు ఓవర్కమ్ చేయగలుగుతారు. జస్ట్ మెడిసిన్స్, ఒక పెయిన్ కిల్లర్ ఒక్కటి వేసుకుంటే మీ స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అవ్వదు. ఇంకా మీ సిచ్యువేషన్ ఇంకా వర్సన్ అవుతూ ఉంటుంది డే